హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఈరోజు మన వ్యాపారంలో ఒక ముందడుగు వేసాము. నాకు నియరెస్ట్ దగ్గరలో చిన్నాపురం ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఏంటంటే మనకి ఒకరోజు సంత జరుగుతుంది. ఆ సంత జరిగిన రోజున మధ్యాహ్నం 1 గంట టయాల్లో రైతులందరూ కూడా కూరగాయలు తీసుకొచ్చి అక్కడ పెడతారు. మన డైరెక్ట్ హోల్సేల్ రేట్లకి అంటే డైరెక్ట్ కొత్త ఫ్రెష్ కాయని తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్ముకుంటూ ఉంటారు, పాట పాడుతూ ఉంటారు. నేను ఇవి నాకు తెలిసింది మంగళవారం వెళ్ళాను. నేను యాక్చువల్గా మంగళవారం వెళ్ళి పాట పాడుకున్నాను. నాకు కేజీ 10 రూపాయలు టమోటా పడింది. రెగ్యులర్గా మన బోర్డు రేట్ వచ్చేసరికి 20 రూపాయలు. నాకు 30 కేజీలు తీసుకున్నాను. నేను 25 రూపాయలు చొప్పున 30 కేజీలు అమ్మేశాను. అలాగే టమోటా ట్రే వచ్చేసరికి 250 రూపాయలు పడింది. మనకు రైతు బజార్ కన్నా చాలా చౌకగా దొరుకుతున్నాయి కూరగాయలు అనేవి, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. నాకు ఆ రోజు మొత్తం పూర్తి నా ఆఫీస్ కూడా సెలవు పెట్టేశాను. ఆ రోజు వీక్ ఆఫ్ తీసుకున్నాను. నాకు పూర్తిగా ఆ రోజు నేను పెట్టిన పెట్టుబడి 600 అయితే నాకు వచ్చింది 1600. ఇది ఆల్మోస్ట్ నేను ఏదైతే కూరగాయలు కొన్నానో ఆ కూరగాయలన్నీ తీసుకొచ్చి అమ్మాను. మొత్తం నైట్ కూడా పెట్టా. పొద్దున 6 కాడ నుంచి 9:30 దాకా పెట్టాను. అలాగే నైటు సాయంత్రం పూట 5 కాడ నుంచి మళ్ళీ 9:30 దాకా పెట్టాను. లైట్ కూడా ఒకటి, మనకి నైట్ పూట చీకటి కాబట్టి మెయిన్ రోడ్డు మీద కనపడదు కాబట్టి ఒక లైట్ తీసుకున్నాను. అది అద్దె 20 రూపాయలు తీసుకున్నాడు. ఆ అద్దెకి కూడా డబ్బులు పే చేసి పెట్టుకున్నాను. నాకైతే చాలా బాగుంది. ఇంకా మనం ఎక్కడ హోల్సేల్గా దొరుకుతాయని ఆలోచించుకొని ప్రాక్టీస్ అయ్యి 2-3 నెలలు ప్రాక్టీస్ అయితే మేబీ ఇంకా తక్కువలో మనకు ప్రైస్ దొరుకుతుంది. ప్లస్ ఫుల్ టైం కూరగాయల వ్యాపారంగా మనం వెళ్ళాలి ఆ ఆలోచనలో ఉన్నాను. ఈ జాబ్ అనేది ఒకరి కింద పనిచేసి వాడికి సమాధానం చెప్పి మళ్ళీ మన సేల్ చేయకపోతే తిట్టించుకుని ఇవన్నీ ఒక తలనొప్పిగా ఉంది. ఇంకోటి నాకు మెయిన్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 కాడ నుంచి నైట్ 9:30, 10 వరకు కూడా షోరూంలో ఉండిపోవాల్సి వస్తుంది. ఒక 12 గంటల టైం అక్కడ స్పెండ్ చేయాలంటే మనం రోజు మొత్తం టైం అంతా కూడా దాంట్లో ఉండిపోతుంది. అందుకని ఆల్మోస్ట్ ఈ కూరగాయల వ్యాపారం ఇంకా బాగా సక్సెస్ అయితే ఫుల్ టైం వ్యాపారంగా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. చేయమంటారా వద్దంటారా అనేది. నాకైతే చేయాలని ఉంది. ఇంకోటి చాలామంది మన సబ్స్క్రైబర్స్ వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది వ్యూవర్స్ వచ్చేసరికి చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియో. మన షాపింగ్ మాల్ మన షాప్ వచ్చేసరికి ఎంబీఆర్ షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది. ఎవరన్నా తెలియకపోతే మార్నింగ్ ఒకసారి 6-6:30కి మచిలీపట్నంలో ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి మన దగ్గర రండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.